మాజీ ఓపెనర్ గంభీర్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. అందరూ అనుకున్నట్లే అతడు భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ద్రవిడ్ స్థానంలో అతన్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్ 2011 వన్డే ప్రపంచ కప్ నెగ్గటంలో కీలక పాత్ర పోషించిన 42 ఏళ్ల గంభీర్ ముందు నుంచి కూడా కోచ్ రేసులో ముందున్నాడు. దాదాపుగా అతనికి పోటీ లేదనే చెప్పాలి. శ్రీలంక పర్యటనతో కోచ్గా గంభీర్ హయాం ఆరంభమవుతుంది. జూలై 27న మొదలయ్యే పర్యటనలో టీమిండియా 3 టీ20లు 3 వన్డేలు ఆడుతుంది. జట్టుకు గొప్పగా మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు బోర్డు తరఫున కృతజ్ఞతలు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రయాణం సాగుతుంది అని బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఓ ప్రకటనలో తెలిపారు. జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రాలతో కూడిన క్రికెట్ సలహా సంఘం ఏకగ్రీవంగా గంభీర్ పేరును సూచించినట్లు చెప్పారు. ప్రధాన కోచ్గా గంభీర్ నియామకంతో భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది అని అన్నారు. గంభీర్ టీమిండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. ఆ 2 టోర్నీల ఫైనల్స్ లో గంభీరే టాప్ స్కోరర్. ఐపీఎల్లో కెప్టెన్ గా 2012, 2014లో కోల్కతా నైట్ రైడర్స్ కు టైటిల్స్ అందించారు. 2024లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్కతాకు మెంటర్ గా గంభీర్ తన కోచింగ్ సమర్థతను నిరూపించుకున్నాడు. గంభీర్ ప్రధాన కోచ్ గా ద్రవిడ్ కన్నా ఎక్కువ జీతమే పొందనున్నట్లు సమాచారం. ద్రవిడ్ ఏడాదికి 12 కోట్లు తీసుకున్నాడు. భారత్ నా గుర్తింపు, దేశానికి సేవ చేయటం ఓ గొప్ప గౌరవం. ఈసారి పాత్ర భిన్నమైంది, కానీ లక్ష్యం మాత్రం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయటమే నా పని అని గంభీర్ అన్నారు. టీమిండియా చీఫ్ కోచ్ గా నియమితుడైన గౌతమ్ గంభీర్ సహాయ సిబ్బందిపై తనదైన ముద్ర ఉండాలని భావిస్తున్నారు. అసిస్టెంట్ కోచ్ గా ముంబై మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ ను ఎంపిక చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ కు నాయర్ సహాయ కోచ్ గా పనిచేస్తున్నారు. టీమిండియా బాధ్యతలపై గంభీర్, నాయర్ ఒక అంచనాకొచ్చినట్లు సమాచారం. నాయర్ ను గంభీర్ తన బృందంలోకి తీసుకోవటం లాంఛనమేనని తెలుస్తోంది.